మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 13వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము సరైన మార్గమును కనుగొనుట. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. శక్తివంతుడైన దేవ, ప్రేమ కనికరమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అద్భుత ఆశ్చర్య కార్యములు మా పట్ల జరిగిస్తున్నటువంటి దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. మా విమోచన కొరకు మీ ప్రియకుమారుని యొక్క నైనా మరి రక్తమును దారపోసిన దేవ, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, నిత్యరాజ్యానికి వారసులగుటకు నాయన మీ కృపను బట్టి ఏర్పరుస్తున్న ప్రతి మార్గాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. అనునిత్యము వాక్యము ద్వారా దర్శించి మమ్ములను జీవింపచేస్తున్నారు నాయన. మాలో ఉండేటువంటి అవిధేయతను, ఆయాస్కరమైన విషయాలను వాక్యపు వెలుగులో సరిచేసుకుని పరిశుద్ధులుగా మీకు ఇష్టలుగా జీవించటానికి కృపనిస్తున్నారు నా తండ్రి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. నాతో మాతో మాట్లాడండి. మీ మాటల్లో జీవముంది అయా, మీ మాటల్లో జీవముంది, శక్తి ఉంది నాయన. అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి సామర్థ్యమును, వివేచనను మాకు దయచేసి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము సరైనటువంటి మార్గమును కనుగొనటం గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మార్గాలను గురించి, నీతిమంతుని మార్గము, దుష్టుని మార్గాన్ని గురించి అనేక రీతిలుగా ప్రస్తావించటం, మనల్ని సిద్ధపాటు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు వీటిని గురించి మనం అనేక పర్యాయాలు హెచ్చరింపబడ్డాం. అలాగే ప్రభువారు కూడా ఇరుకు మార్గాన్ని గురించి, విశాల మార్గాన్ని గురించి కూడా తెలియపరిచారు. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో మతాలు ఉంటూ ఉన్నాయి. అనేక మంది దేవుళ్లను పిలువబడేవారు ఉన్నారు. అనేక చోట్ల మంచి అనేటువంటిది చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పాఠంలో సరైన మార్గాన్ని నేను ఎలా కనుగోవాలి? ఎందుకంటే ఈరోజు అనేకమైన రీతులుగా మనిషి ప్రలోభ పెట్టబడుతున్నాడు, ఆకర్షింపబడుతున్నారు. కొంతమంది నీ జీవితంతో సంతోషించటమే నీ జీవితం అనుకుంటే, లేదు నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలని, ఇలా కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు ఏది సరైన మార్గం, ఏది రుజు మార్గం అనే విషయాల గురించి మనలో అస్పష్టత కలిగినప్పుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా సరైనటువంటి మార్గాన్ని కనుగొనేటువంటి విధానం ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను అధికారిగా ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును అన్నారు. మన త్రోవ సరళము చేయబడాలి అంటే, మన మార్గము తిననైనదిగా, యథార్థమైనదిగా, దేవునికి ఇష్టలుగా జీవించాలి అని అంటే, మనము మన మార్గం అంతట్లో ఆయనను అధికారిగా ఒప్పుకోవాలేట. ఈ మాట యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఒకని మార్గము, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారిగా ఒప్పుకుంటే మన మార్గము సరళము చేయబడుతుంది అన్నారు. అంటే ఒక చక్కని మార్గంలోకి వెళ్ళాలి అంటే దేవుని సహాయము అవసరం. చూడండి, చాలాసార్లు ఒక స్నేహితులు కానీ, భాగస్వాములు కానీ, ఇలా చాలా మంది, లేకపోతే ఒక చోట పనిచేసే చోట కానీ కొన్ని కారణాలను బట్టి కొంతమంది మనుషులు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాలు తాత్కాలికం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువ కాలం ఆ ప్రయాణాల్లో ఉంటూ ఉంటారు. ఏదైనా ఆ ప్రయాణాల విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు ఫలభరితం అవుతాయి, కొన్నిసార్లు నష్టపోతూ ఉంటారు. చాలామంది వారి అనుభవాల్లో చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తితో నేను సహవాసం, పలానా జర్నీ, వ్యాపారంలో మరో రంగంలో చేయటాన్ని బట్టి నేను నష్టపోయినాను కానీ బాగుపడ్డానని ఇలా చెప్పటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ నీ మార్గము సరళముగా ఉండాలంటే ఏ వ్యక్తిని నమ్మాలి, ఏ సిద్ధాంతాలు నమ్మాలి? కొన్నిసార్లు పలానా వారి సలహా, పలానా సిద్ధాంతానికి వెళ్ళాను, నేను నష్టపోయాను అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ జీవగ్రంథం చెప్తుంది, నీ ప్రవర్తన మీద మొదటిగా ఆయన అధికారిగా ఒప్పుకున్నట్లయితే ప్రతి మనిషి కూడా తను ఎన్నుకున్నటువంటి మార్గంలో ఉన్నత స్థితిలో, క్షేమకరంగా, భద్రతతో ఉండాలి అనేటువంటిది. అంటే ఆర్థిక విషయాల్లో తను తీసుకున్న నిర్ణయాలు చూడండి. కొంతమంది ఒకవేళ వారి దగ్గర ఆదాయం ఉంటే ఈ ఆదాయాన్ని నువ్వు దేని మీద పెడతావు? కొంతమంది రియల్ ఎస్టేట్ మీద పెడితే, కొంతమంది బంగారం మీద పెడితే, కొంతమంది ఇళ్ళు పొలాలు, కొంతమంది వ్యాపారాలు. అయితే వీళ్ళందరూ కూడా ఏది క్షేమకరమైంది అని వెతుక్కుంటూ ఉంటారు. అలా వెతుక్కునేటప్పుడు ఏది మేలైనటువంటిది? ఇలాంటి స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క
ప్రతి ఒక్క ఆలోచన క్షేమకరంగా ఉండాలి. అంటే మనం తీసుకునేటువంటి మార్గం, మనం తీసుకునేటువంటి నిర్ణయం. ఉదాహరణకి బిడ్డల వివాహాలు జరిగించాలి. బిడ్డల వివాహాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ మార్గానికి నేను వెళ్ళాలి, వాళ్ళ జీవితాలు బాగోవాలి, క్షేమకరంగా ఉండాలి. చదువుకునేటప్పుడు కోర్సుల్లో నిర్ణయాలు, వారిని ఏం చదివించాలి, ఏ స్కూల్లో చదివించాలి, ఏ ప్రాంతంలో చదివించాలి, ఎక్కడ నేను నివాసాన్ని, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఈ సమయంలో నేను ఇల్లు కట్టాలా, పెళ్లి చేయాలా, ఇలా మనం చూసేటప్పుడు ఏ మార్గం గుండా, ఏ దారిలో వెళ్ళాలి, ఏ త్రోవలో వెళ్ళాలి అని ఆలోచన చేసేటప్పుడు ఒక క్షేమకరమైనటువంటి మార్గాన్ని కొరకైనటువంటి ఏర్పాట్లో మనం ఎప్పుడైతే ఆయనను మన ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకున్నామో, మనం ఇదే 3వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 17వ వచనంలో దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు అన్నారు. ఇక్కడ దాని మార్గములు అని చెప్పబడ్డాయి. దాని మార్గములు అనగా ఏ మార్గాలు? దేవుని చేత నిర్దేశింపబడిన మార్గాలు. మన ప్రవర్తన అంతటి యందు దేవుని మీద అధికారిగా ఒప్పుకొని అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే రమ్యమైన మార్గాలు. ఆ మార్గాలు క్షేమకరమైనటువంటి మార్గాలు. ఈరోజు మనిషి సంతోషము, క్షేమం, లాభదాయకమని దేవుని విడిచిన మార్గాలకు వెళుతూ ఉన్నాడు. కానీ ఆ మార్గాలన్నీ కూడా సంతోషాన్ని ఇస్తాయా మనిషిని? అది ఖచ్చితంగా మానవ జీవితాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు కలిగించే ఫలితాలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే కొన్ని నిర్ణయాలు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి, కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ చాలా వరకు మనం ఆలోచన చేసినట్లయితే మన నిర్ణయాలు భూసంబంధమైన వరకైనా, కొంతకాలం వరకైనా, శాశ్వత కాలంలో మన నిర్ణయాల విషయంలో ఏమవుతుంది, నిత్యరాజ్య విషయం ఏమవుతుంది? ఒకవేళ మనుషుడు ఈ భూమి మీద సంతోషంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువారు ఒక ఉదాంతాన్ని చెప్పారు. ధనవంతుడు, లాజరు అనేటువంటి ఈ ధనవంతుడు భూమి మీద తన మంచి నిర్ణయాలతో చాలా సంతోషంగా ఉన్నాడు. భూమి మీద చక్కని ఆనందాలను అనుభవించాడు, సంపదను పొందుకున్నాడు, భోగభాగ్యాలు పొందాడు. కానీ మరణించాడు. మరణించిన తర్వాత పరదేశం వెళ్ళాడు. పరదేశం వెళ్ళాక అక్కడ అబ్రహాం గారి దగ్గర, ఇదిగో దూరం నుంచి నా తండ్రి అయిన అబ్రహామా, తాళలేకపోతున్నానంటే అబ్రహాం గారు ఒక చక్కని మాట అంటారు. అప్పుడు ఏమన్నారంటే, అయ్యా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డావు కదా, ఇప్పుడు ఈ వేతన నరకాన్ని అనుభవించాలి. అంటే ఇక్కడ మనం చూస్తే ఆ ధనవంతుని నిర్ణయాలు బహుశా భూమి మీద చాలా తెలివైన వాడై ఉంటాడు. ఎందుకంటే చాలా చక్కని వ్యాపారాన్ని చేశాడు. ఇంకా చెప్పాలంటే వివరంగా ధనవంతుని నిర్ణయాన్ని గురించి, ధనవంతుడు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటాడు అనేటువంటి ఒక ఆలోచన మనం చూద్దాం. బహుశా తను బ్రతికిన దినాలు ఒక 60 నుంచి 100 సంవత్సరాల మధ్య వేసుకుందాం మనం. అతడు భూమి మీద ఒకవేళ 60 సంవత్సరాలు బ్రతికాడో, 70 అనుకోండి, 80 అనుకోండి, 90 అనుకోండి, ఒకవేళ 100 అనుకోండి, 100 సంవత్సరాలే అనుకుందాం. 100 సంవత్సరాలు ఈ భూమి మీద సంతోషంగా ఖరీదైనటువంటి భవనంలో చక్కని ఆహారము, పనివారు, సౌకర్యాలు, వాహనాలు, అలాగే తనకు కలిగిన ఆనందాలన్నిటినీ పొందుకోవడానికి అవసరమైనటువంటి సమస్త ఏర్పాట్లు కలిగినటువంటి వాడు. అక్కడ ఉండేటువంటి పేదవానితో చూస్తే ఎన్నో రెట్లు చక్కని జీవితాన్ని భూమి మీద సన్నపు నారు వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కని మధురమైన పానాలు ఆయన త్రాగాడు, చక్కని ఆహార పదార్థాలు భుజించాడు. భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను, అవి శరీర సుఖాలు కావచ్చు, లేకపోతే మానసిక ఆనందం కావచ్చు, ఏ రకంగానైనా సంతోషాన్ని అనుభవించాడు. 100 ఏళ్ళు అయింది, చనిపోయాడు. భూమి చాలా మంది చాలా తెలివైనోడండి, మంచి బ్రతుకు బ్రతికాడు, జీవితం అంటే అలా జీవించాలి, అలా జీవించాడు, చనిపోయాడు అన్నారు. ఇప్పుడు చనిపోయాక ఇప్పుడు నరకంలో ఉన్నాడు. ఈ నరకంలో ఉండేటువంటి వ్యక్తి ఎంతకాలం ఉంటాడు? 100 సంవత్సరాలు ఉంటాడా? చెప్పండి ఒకసారి. 100 సంవత్సరాలు ఉంటాడా? 1000 సంవత్సరాలు ఉంటాడా? శాశ్వత కాలంలో ఉండాలి కదా. వాక్యం చెప్తుంది అగ్ని ఆరదు, పురుగు చావదని. అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి స్థితిలో ఆ వ్యక్తి అంతకాలం ఉన్నాడంటే తను ఎంచుకున్న మార్గం అక్కడ ఉండేటటువంటి దినాలతో ఈ భూమి మీద గడిపిన దినాలు పోల్చుకుంటే ఎంత తక్కువ అంటారు? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ అక్కడ 1000 సంవత్సరాలు ఉండాలనుకుందాం, 1000 కంటే ఎక్కువ అనంతం, అయినప్పటికీ 1000 అనుకుందాం. 1000 సంవత్సరాల ముందు 100 సంవత్సరాలు ఎంతండి? అలా శాశ్వత కాలం ముందు కేవలము 100 సంవత్సరాలు ఎంతండి? అంటే మనిషి తను తీసుకున్న నిర్ణయం అలాంటి స్థితిని ఏమన్నారు? ఒక ధనవంతుడు చక్కని ధాన్యాన్ని పోగేసుకుని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే దేవుని యొక్క వాక్కు వచ్చి వెర్రివాడా అన్నారు. అలాంటి వారిని ఏమన్నారటండి? వెర్రివాడా అన్నారట. మార్గం ఎంపికలో మనం ఆలోచన చేస్తే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, అబ్బాయి ఈ వస్తువు నిన్ను ఎవరో మోసం చేసి నిన్ను ఎర్రోని చేశారు,
ఇదిగో నిన్ను ఈ వస్తువుని మోసం చేసి అమ్మేశారు, ఇది సరైన వస్తువు కాదు. కొన్నిసార్లు ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇలాగే చాలా మందిని అమాయకుల్ని చేసి రకరకాలవన్నీ అంటగడతా ఉంటారు. అప్పుడు చాలా మంది చూసి నీ ఎరుతనం, నీ అమాయకత్వం చూసి నిన్ను మోసం చేసినట్టున్నా, నిన్ను ఎర్రోని చేశాడంటారు. మోసపూరితమైన నిర్ణయాలు తీసుకున్న వారిని వెర్రివారు అనే పిలుస్తారు. కనుక ఆ ధనవంతుడిని వెర్రివాడా నీ ప్రాణం నాకిమ్మన్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి మరో ధనవంతుడు లాజరు ధనవంతుడు ఉదంతంలో కూడా ఆ వ్యక్తి కూడా వెర్రివాడే. ఎందుకు ఈ వెర్రితనమైన ఆలోచనలు తీసుకున్నారు? మనిషి తన సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం వల్ల వచ్చే ప్రతిఫలం అదే. కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారిగా ఒప్పుకుంటే లాభకరమైన, క్షేమకరమైన, రమ్యమైన మార్గాలకు మనం వెళుతూ ఉంటామట. ఎందుకంటే మన సొంత ఆలోచన మాత్రమే కాదు, దేవుడు మనల్ని చేయబట్టుకుని నడిపించటానికి ఆయన ఎప్పుడు కూడా మనకు సమీపంగా ఉండే దేవుడే. ఆయన ఎప్పుడు మనల్ని హెచ్చరించే దేవుడే. ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, ఈనాటికి వాక్యం ద్వారా, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? ఈరోజు లోకంలో క్రైస్తవ్యం అంటే ఒక మతంగా చూస్తారు, కానీ మనం అంటాం మార్గం అంటాం. ఏం జరుగుతుంది? ఈ బోధలు ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఈ ఆరాధన, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని చిత్తము మానవుల పట్ల ఏమైంది? ఇవన్నీ ఆలోచించేటప్పుడు జరిగేటువంటి జవాబు, వచ్చే పర్యవసానం ఏమిటని ఆలోచన చేస్తే ఏకైక పర్యవసానం ఏమిటాయి అంటే దేవుని చిత్తంలో మనము దారి తప్పిపోకుండా. ఎందుకంటే మన గురించి చెప్పబడిన మాట, మనం లోకంలో యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోకుండా పోతాం గనక ఆ గమ్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా, వాక్యోపదేశాల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు లోకానికి క్రైస్తవ్యం మతం అనుకోండి, మరొకటి అనుకోండి, కానీ మార్గం అని ఎందుకంటామంటే యాత్రికులమైన మనం గమ్యాన్ని చేర్చడానికి ఉపయుక్తమైనటువంటిది. అందుకే ప్రభువారు నేనే మార్గమును అన్నారు. కనుక ప్రియులరా, క్రైస్తవ్యము ఒక మార్గంగా గమ్యస్థానానికి చేర్చటానికి, ఒకవేళ తప్పుడు నిర్ణయాలతో ముందుకు వెళుతున్నావేమో సరిదిద్దటానికి ఉపయుక్తమైనది, ఉపయోగకరమైనటువంటిది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాన మార్గమును నేను నీకు బోధించేదను, యథార్థ మార్గములో నిన్ను నడిపించేదను. చూడండి ఎంత చక్కని మాట చూసారా? జ్ఞాన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఏ మార్గాన్ని? లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, వెర్రి మార్గాలు ఉన్నాయి, తెలుగు తక్కువ మార్గాలు ఉన్నాయి, లోపభూయిష్టమైన మార్గాలు ఉన్నాయి, తాత్కాలిక మార్గాలు ఉన్నాయి. కానీ జ్ఞాన మార్గమును నేను నీకు బోధించేదను. ప్రియులరా, జ్ఞాన మార్గాన్ని ఎవరు బోధిస్తారు? మనం చూసాం, ధనవంతుడైనటువంటి వాడు మరణించారు. ఆ ధనవంతుడైనటువంటి వాడు బహుశా ధనవంతుడు గనక తన చిన్ననాటి నుంచి ఒకవేళ చదువుకున్న వ్యక్తిగా కూడా ఉండొచ్చు. ఎన్నో రకాల విద్యలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ గణిత శాస్త్రంలో, వ్యాపార శాస్త్రంలో MBAలు చదువుతున్నారు, అలాగే కంప్యూటర్స్లో, అలాగే వైద్య వృత్తి. మానవుడు చాలా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. ఆ జ్ఞానంతో ఎక్కడికి వెళుతున్నాడు? అంతరిక్షంలోకి వెళుతున్నాడు, చందమామకు వెళుతున్నాడు, సముద్ర భూదిగంతాలకు వరకు వెళుతున్నాడు. మనిషి జ్ఞానం చేత భూమి అంతరంగాల్లో ఉండేటువంటి చమురుని వెలుకు తీస్తున్నాడు. ఇలాగా ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. అయితే ఆ జ్ఞానము దేని కొరకు ఉపయోగపడుతుంది? ఈ భూమి మీద నీ స్థితిగతులు మార్చడానికి, శరీర ఆరోగ్యానికి సంబంధించి, శరీర సంపదకు సంబంధించి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ జ్ఞాన మార్గము, నిత్య జీవితానికి సంబంధించిన జ్ఞాన మార్గం. చాలా మంది శాస్త్రవేత్తలు, నాసా శాస్త్రవేత్తలు చాలా మంది దేవుడు లేడని చెప్తూ ఉంటారు. వారి పరిశోధనల్లో ఇదిగో శూన్యాన్ని గురించి, మరొకటి గురించి వారు ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉంటారు. వారి ఉద్దేశంలో దేవుడు లేడు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. అలా చెప్పేవారు ప్రతివారు కూడా వెర్రివారే కదా. దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు దేవుడు లేనని అనుకుంటారు. వెర్రివాళ్ళు ఏం చేస్తారు? దేవుడు లేడు, తీర్పు లేదు, రాబోయేటటువంటి తీర్పు ఏమీ లేదనుకున్నాడు. ఆ ధనవంతుడు కూడా భూమి మీద జీవించినప్పుడు బహుశా ఏ రంగంలో చదువుకున్నాడో, ఏ కళాశాలలో నేర్చుకున్నాడో, ఏ స్కూల్లో నేర్చుకున్నాడో, ఒకవేళ అతడు మాత్రమే కాకుండా తన తండ్రి నుంచి కూడా ధనవంతుడైనట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన విద్యను అభ్యసించే ఉంటాడు. కానీ ఆ అభ్యాసము తనకు ఎంతవరకు పనిచేసిందంటే తన డబ్బును రెట్టింపు చేయటం తెలుసుకున్నాడు, తన వ్యాపారాన్ని విస్తరింపు చేయటం తెలుసుకున్నాడు. అందుకని భూమి మీద అతడు బ్రతుకు దినాలన్నీ కూడా చక్కగా తన వ్యాపార వృద్ధిని పట్టి చక్కని ఆదాయాన్ని పొందుకున్నాడు, ఆనందాన్ని పొందుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే నిత్యరాజ్యానికి సంబంధించిన జ్ఞానం కావాలి. అతని జ్ఞానం ఎంతవరకు పనిచేసిందంటే భూమి మీద బ్రతికినన్ని దినాలు కూడా పేరు ప్రఖ్యాతులు కలిగి సంపదతో తొలతోగటానికి అవసరమైన జ్ఞానం మాత్రమే నేర్చుకున్నాడు. కానీ
తన ప్రాణం పోయింది. ఇప్పుడు కావలసినటువంటి అసలైనటువంటి జ్ఞానాన్ని అతడు నేర్చుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత శ్రేష్ఠుడివో తెలుసా? ఎందుకనంటే లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనిషి ఎన్నో రకాల విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు కదా. ఈరోజు కొన్ని కోర్సులు, ఈ మధ్యకాలంలో మన సంఘంలో ఒక సహోదరి తన కుమారుణ్ణి మరి ఆ విమానాలు నడిపించే ఏరోనాటికల్ అంటే పైలట్గా అతనికి ట్రైనింగ్ ఇవ్వటానికి అక్షరాల ₹1,00,00,000 పైన అయిందని చెప్పారు. నిజమే కదా? విమానం నడపటానికి ₹1,00,00,000. ఈరోజు మనం ఆలోచన చేస్తే అలాంటి పని అతను ఎంతకాలం చేయగలుగుతాడు? తన యొక్క వయసు పరిధిని బట్టి మరి ఒక 60 ఏళ్ళు ఎంతో రిటైర్మెంట్ స్టేజ్, మనకు తెలియదు ఆ వృత్తికి ఎంత ఉంటుందో. ఎంతో కొంత ఒక పరిమితి అయితే ఉంటుంది. ఇన్ని కోట్లు పెట్టి అంతకాలం పని చేస్తాడు, తనకి తగ్గ వేతనం కూడా పొందుకుంటాడు. అది అంతవరకే ఉపయోగపడుతుంది. ఆ కోర్సే కాదు, ఏ కోర్స్ అయినా. నువ్వు ఒకవేళ డాక్టర్ చదివినా ఇంకొకటి చదివినా మంచిదే, తప్పని చెప్పట్లేదు. కానీ నువ్వు నిత్య జీవానికి సంబంధించినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మార్గాలు కనుక నువ్వు నేర్చుకోకపోయినట్లయితే దేవుని దృష్టిలో మనం వెర్రివారిగా మిగిలిపోతాం. మనం వెర్రివారమే. ఎందుకంటే కొంతకాలానికి సంబంధించినటువంటి వాటి కోసం ఎక్కువగా కష్టపడి నేర్చుకున్నాం. మరి తర్వాత ఇప్పుడు మరణం తర్వాత నిత్య జీవాన్ని గూర్చిన సమాచారం తెలియకపోతే ఇప్పుడు అధిక కాలం, శాశ్వత కాలం శిక్షలో ఉండటం అనేది తెలివైన పనా కాదో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రియులారా, జ్ఞాన మార్గమును నీకు బోధించదను. ఏ జ్ఞానమయ్యా అంటే ఈరోజు అనేకుల కంటే క్రీస్తుని ఎరిగిన వారు శ్రేష్ఠులు. ఒకవేళ నువ్వు చదువుకున్నవాడు అయినా చదువుకోకపోయిన వాడు అయినా, నీకు వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద బ్రతుకు దినాల్లో యాత్రికులుగా ఏదో ఒక చోటకు వెళుతున్నాం. అంటే ఈరోజు సామాన్యుడు మొదలుకొని, కూలివాడు మొదలుకొని, బానిస మొదలుకొని, ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు, పెద్ద పెద్ద నాయకులైనటువంటి వారు, రాజులు, సంపన్నులు అందరూ కూడా బైబిల్ ప్రకారంగా యాత్రికులే. ఎవరు కూడా ప్రత్యేకింపబడిన వారు కాదు, యాత్రికులే. యాత్రికులు అయినప్పుడు అనుకుందాం, మనం భూమి మీద ఒక మార్గానికి వెళ్ళేటప్పుడు డబ్బున్న వాళ్ళు విమానం మీద వెళ్తున్నారు, లేకపోతే కొంతమంది ట్రైన్ల మీద వెళ్తున్నారు, కొంతమంది మరొక మార్గంలో, బస్సు మార్గాల్లో, రోడ్డు మార్గాల్లో, ఏదో ఒక మార్గంలో మనిషి వెళుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు గమ్యాన్ని చేరుకోవాలనేటువంటిదే. అయితే ఈరోజు మనిషి ఆ ప్రయాణంలో తాత్కాలికంగా కొన్ని వనరులు ఉపయోగించుకుంటూ ఉంటాడు కదా. మనిషి భూమి మీద బ్రతుకు దినాల్లో జీవనోపాధి కొరకై ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు కదా. ఏదేమైనా నువ్వు ఒక చోటకి వెళ్ళవలసినటువంటి వ్యక్తివి. ఎందుకంటే భూమి మీద నీవు యాత్రికుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు భూమి మీద మనిషి గమ్యం చేరుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాడు కదా. మనకి ఒక కథ కూడా చెప్తూ ఉంటారు, తాబేలు కుందేలు కథ. తాబేలు చాలా మెల్లగా నడిచేటటువంటి జంతువు, కుందేలు చక్కని చురుకైనటువంటిది. కానీ కుందేలు అనుకోండి సోమరపోతనంగా ఉంది, ఈ లోపల తాబేలు కాస్త గమ్యాన్ని చేరుకుంది కదా. ఈరోజు ఇలా కుందేలు తాబేలు కథలాగా మానవ జీవితాలు మనం చూసినట్లయితే గమ్యాన్ని చేరుకునేవారు ఎవరు గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఒకవేళ నువ్వు వ్యాపారవేత్తవా, చదువైనటువంటి వ్యక్తివా, జ్ఞానం కలిగిన వ్యక్తివా, అందచందాలు కలిగిన వ్యక్తివా, ఈరోజు భూమి మీద నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, నిన్ను చాలా మంది అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒకనాటికి నీ గమ్యం ఎక్కడో పరిశీలన చేస్తున్నావా? జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా మంది భూమి మీద బ్రతుకు దినాలన్నింటిలో కూడా వారికి కలిగినటువంటి సంపద, వారికి కలిగినటువంటి పేరు ప్రఖ్యాతులతో విర్రవీగా వాళ్ళు ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు. మానవుడా జాగ్రత్త, సరైన మార్గాన్ని కనుగొనటానికి దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడుతున్నామో ఆయన జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు. అనగా ఒకవేళ నువ్వు వృత్తి విద్యలు, మరో విద్యలు చదవద్దని కాదు, నువ్వేది చదివినా గ్రంథాన్ని పఠించాలి. జ్ఞాన మార్గాన్ని కనుగొనటానికి జీవగ్రంథం కంటే ఉత్తమమైనటువంటిది లేదు. ఈరోజు భూమి మీద ఒక యాత్రికుడిగా, ఒక ప్రయాణికుడిగా నువ్వు వెళ్ళేటప్పుడు ఏసే నీ మార్గం. ఆయన మార్గంలోకి వెళితేనే నువ్వు గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అందుకని మొదటగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను అధికారిగా ఒప్పుకున్నట్లయితే నడువవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తారు. రెండవదిగా యథార్థ మార్గములో నిన్ను నడిపించేదను అంటున్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి రోజు మానవ జీవితాల్లో యథార్థత కొరవడింది. ఆయన చక్కని యథార్థతనిచ్చేటటువంటి దేవుడు గనక మానవ జీవితాలను స్థిరపరిచి మేలైన మార్గానికి నడిపించును. అలాగున మరి దేవుని చిత్తాన్ని విందాం, సరైన మార్గంలో నడుచుకుందాం. రేపటి దినాన్ని మిగిలిన విషయాలు తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యమైన బిడ్లారా, వాక్యాన్ని అనేక మందికి పంపించండి. ఒకవేళ మీ ప్రార్థన అవసరతలు, అలాగే మీరు వాట్సాప్ ద్వారా నేరుగా వాక్యాన్ని పొందుకోవాలి అనుకున్నా
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, జీవాధిపతి, వెతుబడిన వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండియ్యా. వాక్యపు మర్మాల ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని ఉజ్జీవింపచేయండి, బలపరచండి, మీ కృప చేత స్థిరపరచండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, ఎందరైతే వాక్యాన్ని విన్నారో వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించడానికి అవసరమైన ఈవులను దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.